బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగే మృతి కేసులో నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ నేతలు దాఖలు చేస్తున్న పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఇవాళ విచారించనుంది. నిన్న విచారణ చేపట్టిన కోర్టు ఇవాళకి వాయిదా వేయడంతో తొలుత వైసీపీ నేతల పిటిషన్లపైనే న్యాయస్థానం ఇవాళ విచారణ చేసే అవకాశం ఉంది. రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజని, వైఎస్ జగన్ పిఏ కె నాగేశ్వర రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. కేసులను కొట్టివేయాలని పిటిషన్లు కోరారు. అయితే నిన్న ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పూర్తి వివరాలను సమర్పించేందుకు గడువు ఇవ్వాలని కోరారు. కేసు డైరీని తెప్పించుకుని చూడాల్సి ఉందన్నారు. కొన్ని వ్యాజ్యాల్లో తాను, మరికొన్ని వ్యాజ్యాల్లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తారని తెలిపారు. ఈ అభ్యర్థులను పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు వ్యతిరేకించారు. వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని, పిటిషనర్లపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లేవీ చెల్లవని తెలిపారు. పిటిషనర్లపై కేసు నమోదు ద్వారా పోలీసులు న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేస్తారని చెప్పుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఇవాళకి వైసీపీ నేతల అన్ని పిటిషన్లు కలిపి విచారిస్తామని తెలిపింది. దీంతో నేడు న్యాయస్థానం ఏ విధమైన తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక సింగే మృతి కేసులో నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్ అందిస్తారు. శ్రీనివాస్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన గుంటూరు జిల్లాలో జరిగినటువంటి పర్యటనలో భాగంగా కాన్వాయ్ వాహనం కింద వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. తర్వాత ఈ చనిపోయినటువంటి వ్యక్తి గురించి తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేయగా అతను ఫలానా వ్యక్తిని కూడా పోలీసులు ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనికి కారకులు ఎవరైతే ఉన్నారో ఈ వాహనం కాన్వాయ్లో ఉన్నటువంటి వాహనం, అట్లాగే డ్రైవర్ వాహనంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా వైఎస్ జగన్ ని A2 గా కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో మెన్షన్ పొందుపరచడం జరిగింది. అయితే కేసు విచారణ నిమిత్తం కూడా 2 రోజుల క్రితం గుంటూరు జిల్లా తాడేపల్లికి వచ్చినటువంటి పోలీసులు వైఎస్ జగన్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది విచారణకు హాజరు కావాలని. అట్లాగే వాహనం ఏదైతే ప్రమాదానికి వాహనం ఏదైతే ప్రమాదం చేసినట్టు వాహనం ఏదైతే ఉందో వాహనాన్ని కూడా పోలీసులు అదే రోజు రాత్రి సీజ్ చేయడం జరిగింది. అయితే ఇదంతా నోటీసులు ఇచ్చినటువంటి 2 రోజుల క్రితం జరిగినటువంటి పరిణామాలు కావడంతో తర్వాత ఈ నోటీసులు అందుకున్నటువంటి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వైసీపీ ఎమ్మెల్సీ వేల్లప్పరెడ్డి ఈ నోటీసులు అందుకోవడం, తర్వాత దీనిపై జగన్ తో పాటు ఇతర పేర్లు ఎవరైతే మెన్షన్ చేశారు ఈ కేసుకు సంబంధించి వాళ్ళందరినీ కూడా కేసు నుంచి తప్పించాలని కూడా వీళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ కేసును కొట్టివేయాలంటూ కూడా జగన్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ కి నిన్న విచారణ జరిగింది. అయితే నిన్న విచారణ జరిగిన తర్వాత అడ్వకేట్ జనరల్ మాత్రం వచ్చే మంగళవారానికి కేసు డైరీతో పాటు పూర్తి వివరాలు
పరిశీలించేందుకు కొంత గడువు కావాలని, అట్లాగే వచ్చే మంగళవారానికి ఈ కేసు వాయిదా వేయాలని కూడా న్యాయమూర్తిని అడ్వకేట్ జనరల్ కోరడం జరిగింది. అయితే ఈ లోపు అంటే వచ్చే మంగళవారం వరకు కనుక వాయిదా వేసినట్లయితే ఈ లోపు తమకు రక్షణ కల్పించే విధంగా కూడా మధ్యంతర రక్షణ కల్పించాలని కూడా జగన్ తరపు న్యాయవాదులు హైకోర్టును కోరడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ఇరు వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి ఈ రోజుకి ఈ కేసు విచారణను వాయిదా వేయడం జరిగింది. మరి కాసేపట్లో ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ఉన్నటువంటి జగన్ క్రాష్ పిటిషన్ కావచ్చు, అట్లాగే ఈ పిటిషన్ కు సంబంధించి అడ్వకేట్ జనరల్ మంగళవారం వరకు వాయిదా వేయాలని ఏ విధంగా అయితే కోరారు. ఈ రెండింటిపైన కూడా మరి కాసేపట్లో విచారణ జరగనుంది. ఈ విచారణ అనంతరం కూడా హైకోర్టు తీసుకునేటువంటి నిర్ణయం అంటే ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా పోలీసులు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనే దానిపై కూడా మనకి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిలో ముఖ్యంగా చూసినట్లయితే జగన్ తరపు న్యాయవాదులు ఆల్రెడీ ఇప్పటికే వాదిస్తున్నారు. ఈ ప్రభుత్వం తరపు వాదించేందుకు కూడా సిద్ధార్థ లోత్రా వచ్చే అవకాశం ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ప్రస్తుతం మరి కాసేపట్లో విచారణ చేపడతా కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు లేవు. చక్రి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.